ఎస్పీ గారికి ఫోన్ చేసి అడిగితే నేను ఈరోజు బిజీగా ఉన్నా, రేపు అట్లా కలుస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళా కూడా నేను ఆయన బంగ్లాకి వెళ్ళాను. ఆయన బంగ్లాకి వెళితే మీరు ఆఫీస్ కాడ ఉండండి, నేను వస్తాను అని చెప్పాడు. అంతలేకే జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారికి ఫోన్ చేసి సీఎం ప్రోగ్రాం ఉంది, అందువల్ల నాకు ఇక్కడ ప్రోగ్రాము బాధ్యతలు ఉన్నాయి, ఇక్కడ చూస్తున్నాము, తొందరలోనే ప్రోగ్రాం అయిపోయిందో తొందరలోనే నిన్ను తాడిపత్రికి పంపిస్తా అని చెప్పడం జరిగింది. మేము కూడా ఆయన మాటకు గౌరవించి చట్ట పరిధిలోనే ఏదైతే మా కోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ ప్రకారం మేము ఒబే అవుతాము. ఎక్కడే కానీ మా గుండా కానీ మా కార్యకర్తల గుండా కానీ తాడిపత్రిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసే బాధ్యత కూడా మా మీద ఉంది, అధికారులకు కూడా ఉంది. అందువల్ల ఎస్పీ గారు సీఎం ప్రోగ్రాం అయితేనే మరోసారి మాకు ఫోన్ గుండా కానీ లేకపోతే అతను వచ్చి కలిసి ఒక డేట్ తీసుకొని మేము త్వరలోనే తాడిపత్రికి పోయేదానికి. చైతన్య గారు డిఓఎస్పీ గారు అడ్డం పెట్టుకొని వీడు మా ఇంటికి అడిగి వస్తాడా? వచ్చి ఇంట్లో కిచెన్ దగ్గర పోయి ఏం మాట్లాడుతున్నాడు వాడు? నరుకుతాడా? నీ మొగుడిని నరుకుతుండే బండ బూతులు నా కొరక మాట్లాడతావు నువ్వు. నా బాధ మీకు అర్థం కాదు. మీకేదో అంత రూలు రెగ్యులేషన్ అంట. వాట్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం పోదామా? ఎస్, ఐఎమ్ రెడీ. నా బాధ మీకు అర్థం కాదు. పరువుగా బతికినాం, ఈ రోజు కూడా పరువుగానే బతాను. ఓవర్నైట్ రాజకీయ నాయకులు కాదు మేము. ఎంతో మంది మాతో పోటీ పడి పోయినా కానీ మమ్మల్ని ఏపదు, వాళ్ళు ఏమనలే, మేము ఏమనలే. కేశవరి టైంలో కూడా మేము ఓడిపోయినాం. ఏం లేదు, బాగానే ఉన్నామే. అన్న ఎద్దులు పోటీ పడితే పోయినాం, అన్ని దానికి పోతాను, పిలిచే పోతాను. వీడు రాజకీయం చేయలేదు,